హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కృష్ణవేణి. ఇది సంక్రాంతి పండగ రోజు తీసిన వ్లాగు. అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఇగ అంటే మాకు మాత్రం ఈ సంక్రాంతి పండగ అననంటే మాత్రం ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు లేరు. మాదొకటే ఫ్యామిలీ, తెలుగు ఫ్యామిలీ. ఇగ మిగతా అంతా నార్త్ ఇండియన్స్, కేరళ వాళ్ళుంటారు గదా! వాళ్ళు, ఇక్కడ కర్ణాటక వాళ్ళున్నారు. ఇగ వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు జేసుకుంటారు. ఇగ నేను మాత్రం ఈరోజు పొద్దున్నే 5 గంటలకే లేసినుంటి. నా దగ్గర ఒక 2, 3 కలర్‌లు మిగిలినుండే. అంటే కలర్ ముగ్గు ఉంటది గదా! అది మిగిలినుండే. ఎందుకంటే నాకు ఈసారి మాత్రం ఇంటి మీదకి వస్తారు ముగ్గు పొడి గిట్లా అమ్మనీకని జెప్పేసి వాళ్ళ దగ్గర తీసుకుంటాను. ఈసారి మాత్రం రాలేదు. ఒక రెండో, మూడో కలర్స్ ఉన్నాయి. దాంతోటే ఏదో ఒక రాక్షస ప్రయత్నం జేసి ఏదన్నా అంటే నేను ముగ్గులెక్కువ ఎయదలుచుకోలేదు. ఎందుకంటే అంతసేపు కలర్‌లు గిట్లా ఫిల్ జేయాలంటే శానా ప్రాబ్లమ్ అయితది. దాన్ని ఇంకా నా దగ్గర కొన్ని మౌల్డ్స్ ఉంటాయి గదా! రంగోలీ మౌల్డ్స్ దాని మీద ఏద్దామని జెప్పేసి డిజైన్స్ నేను మీషోలో తీసుకున్నుంటే ఇగ అవే కొన్ని డిజైన్స్ ఉన్నాయి మాత్రం ఇగ ఫ్లవర్ డిజైన్ ఉన్నాయి. ఇగ అదే వేస్తా ఉన్నాను. ఇగ మా కాలనీ మాత్రం ప్రశాంతంగా ఉంటది. 5 గంటల పైన. ఎందుకంటే 5 అయితుంది అనంటే మాత్రం ఇంక ఎవ్వరు లెవ్వలేదు. లేదు అనంటే బిజీగా అందరూ లేసి అంటే ఇగ అపార్ట్‌మెంట్‌లల్లా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ అప్పుడే లేస్తారు. 5 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. కానీ ఇగ ఈరోజు హాలిడే గదా! స్కూల్‌కి ఇట్లా ఆఫీస్‌లకి, స్కూల్‌కి ఇట్లా ఇగ అందుకే ఇంకెవ్వరు లెవ్వలేదు. ఇగ నేను లేచి అంటే రంగోలి గిట్లా అంతా వేస్తా ఉన్నాను. ఇగ ఇది వచ్చేసి మాత్రం నేను నా దగ్గర ఉన్నాయి అంటే ఫ్లవర్ డిజైన్ ఉన్న మౌల్డ్స్ ఉంటాయి గదా! ఇగ దాంతోటే 2, 3 కలర్ మూడో, నాలుగో కలర్‌లున్నాయనుకుంటాను. అవి డార్క్ కలర్‌లున్నాయి. లైట్ కలర్స్ లేవు. ఇగ దానికే ఇగ దాంతోటే చిన్న రంగోలి అంటే చిన్న ముగ్గు లెక్కేద్దామని ఫస్ట్ అయితే ఏదన్నా చుక్కల ముగ్గేద్దామని అనుకున్నాను. కానీ ఇగ మళ్ళీ అంటే ఇగ అంత సేపు అననంటే మాత్రం అయ్యలేదు. ఏదో ట్రై చేద్దాం దీనితోటి నేనింతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. ఇవి మాత్రం ఏమన్నా అంటే దీపావళికి గిట్లా సైడ్ బార్డర్స్ ఉంటాయి గదా! దాని డెకరేషన్ కోసమని నేను మీషోలో ఆర్డర్ పెట్టినుంటి. ఇగ అవే దాంతోనే ట్రై చేస్తా ఉన్నాను. కాకపోతే ఏందంటే డార్క్ కలర్స్ ఉన్నాయి గదా! నాకెందుకో అంటే ముగ్గెట్లొస్తదో నాకే అర్థమైతలేదు. అంత డార్క్ కలర్స్ తోటి ఉన్నది గనుక మా ఆయనతోటి అదే అంటా ఉంటే, "తీసేయి నాన్న" అంటే, "ఏమొద్దమ్మా ఎట్లైనా పర్వాలేదు ఉండనియ్యి. ఏదన్నా ఒకటి అడ్జస్ట్‌మెంట్ జేసి ఆల్రెడీ ఏసినావు గదా!" అని అన్నారు. సరేలే అని జెప్పేసి ఇగ అదే జేసినుంటి. కాకపోతే ఏందంటే, అంటే ఏమంటారు, నా శ్రమ అంతా వృధా అయిపోయింది. నార్మల్‌గా వైట్ ముగ్గుతోటేసినా గూడా బాగొస్తా ఉండే. కాకపోతే ఏందంటే, ట్రై చేద్దాము అని అనుకున్నాను. కానీ ఫ్లాప్ అయిపోయింది. ఇగ ఇదొచ్చేసి మాత్రం మా ఇంటి దగ్గర ఈ నత్తలు బాగొస్తాయి. ఎక్కడి నుంచొస్తాయో తెలవదు. తెల్లవారేసరికి ఒక 4-5 కనిపిస్తాయి. వీటిని తీసి మెల్లగా పక్కకేస్తా ఉంటాను ఎవరు తొక్కకుండా. నేను తీసేస్తా ఉంటాను. అవి వస్తా ఉంటాయి. రోజుకి ఒక 2, 3 అన్నా కనిపిస్తాయి. కానీ ఇది మాత్రం ఈరోజు అంటే మా మ కాళ్ళ దగ్గరనే ఉండే. ఇగ అది తొక్కకుండా పక్కకేసేసొచ్చినుంటి. ఇగ ఇల్లంతా క్లీన్ అయిపోయింది నాది. అంటే నార్మల్‌గా మాది ఉండేది చిన్నది గనుక ఇల్లు చిన్నది గదా! ఇగ అందుకే తొందరగా అయిపోయింది. ఇగ అంటే ఎక్కువ డెకరేటివ్ ఐటెమ్స్ గూడా నేనెక్కువ పెట్టుకోలేదు. ఎందుకంటే చిన్న ఇల్లు గనుక. కాకపోతే ఏందంటే మనీ ప్లాంట్ మాత్రం ఎక్కువగా పెట్టుకున్నాను. ఇవి ఫ్లవర్స్ ఉంటాయి గదా! ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మీద దుమ్ము పడితే మాత్రం అసలు క్లీన్ చేసేకయ్యలేదు. కొన్ని ఫ్లవర్స్ మాత్రమే నేను పెట్టుకున్నాను. కాకపోతే మనీ ప్లాంట్స్ మాత్రం మా ఇంట్లో ఎక్కడ చూడు మనీ ప్లాంటే కనిపిస్తది. నాకేడ సందు దొరికితే ఆడ పెట్టేస్తాను. చిన్న చిన్న గ్లాసులు ఉంటాయి గదా! జామ్ గ్లాసులు లేవంటే ఏమన్నా కప్పులు గిట్లా హ్యాండిల్స్ గిట్లా ఇరిగిపోతాయి గదా! ఇగ అందులో కట్ జేసేస్తూనే ఉంటాను. ఇగ అవి వస్తూనే ఉంటాయి. ఇగ కొన్ని ఆకులు గిట్లా ఏమన్నా పోతే కట్ జేస్తాను. మళ్ళా కొత్తయి పెడతానే ఉంటాను. నాకు ఇగ అంటే మాకెక్కువ శాతం వేరే ప్లాంట్స్ తీసుకొస్తందుకి వెలుతురు ఎక్కువ రాదు. మేముండేది కింది ఫ్లోర్‌లో గనుక మాకు ఎక్కువగా ఉండది. అంటే వెలుతురు ఎక్కువగా ఉండది. ఇదొచ్చేసి పిల్లలకిద్దరికీ నలుగు పెట్టి స్నానం జేపిస్తారు గదా! నిన్న జేషిర్రు. మళ్ళీ ఇవాళ గూడా అట్లనే జేయండి అని చెప్పినుంటి.
కాకపోతే ఏంది అనంటే, ఈ 2 రోజులు మాత్రం నలుగు పిండితోని స్నానం జేపిస్తారు గదా పిల్లలకి. ఇగ అదే జెప్పినుంటి. ఇగ నేను రెడీ అయిపోయినాను. ఇంకోటి అంటే పూజ జేసుకోవాలి గదా! ఇగ దానికే ఇది అంటే ఈరోజు నా పండగ లుక్కు. మా అమ్మాయి వద్దు అనంటే నేను నా ఫ్రెండ్స్‌కి జూపిస్తానమ్మా 2 వీడియో క్లిప్ తీసుకుంటానని జెప్పేసి తీసుకుంది. నిన్న ఏ రకంగా అయితే నేను పూజ చేసుకుంటానో ఈరోజు గూడా సేమ్ అట్లనే జేసుకుంటాను. అంటే ఇగ నేను నిన్న తెచ్చిన ఫ్రూట్స్ కొన్ని పక్కకు పెట్టేస్తాను గదా! అంటే అన్నీ ఒకటేసారి పెట్టేయను నేను దేవుడికి. కొన్ని ఫ్రూట్స్ తెస్తే అందులోకెళ్ళి సగం సగం ఒకరోజు కొన్ని పెడతాను. ఇంకొక రోజు కొన్ని పెడతాను. ఎందుకంటే అన్నీ ఒకటేసారి పెట్టేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోతది అనని జెప్పేసి. ఇగ అందుకే మళ్ళీ ఇగ నిన్న కొన్ని ఫ్రూట్స్ మిగిలి ఉండే గదా! గ్రేప్స్, యాపిల్ మాత్రమే తెప్పించినుంటి. ఆల్రెడీ నాకు ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉండే. ఈ 2 ఖాళీ అయినుండే. ఇగ ఆ 2 తెప్పించినుంటి. ఇగ అవే పెట్టేసి మళ్ళీ పూజ జేసినాను. ఇగ అంటే నిన్న బెట్టిన దీపాలే సేమ్ కనిపిస్తా ఉన్నాయనంటే మాత్రం కామాక్షి దీపం మాత్రం నేను క్లీన్ జేయలేదు. ఎందుకంటే అది వారానికొకసారి జేస్తాం గనక అది ఏం జేయలేదు. ఇగ మిగతాయి మాత్రం క్లీన్ జేసి ఆల్రెడీ నా దగ్గర 2-3 సెట్లున్నాయి. 3 సెట్లు గాదు 4, 5 సెట్లున్నాయనుకుంటాను. ఇగ అవి అందులోకెళ్ళి తీసి నేను దీపాలు పెట్టుకుంటాను. అంటే ఆ రోజు క్లీన్ జేసి అవి కడిగేసినయి పక్కన పెట్టేసి మిగతాయి ఉంటాయి గదా! ఇగ ఇంకో సెట్ ఉంటది గదా! ఇగ అందులో పెట్టేస్తాను దీపము. ఇగ ఇదొచ్చేసి మా అమ్మాయికి కాలేజీ నుంచి ఏదో మెసేజ్ వచ్చింది. పాపం ఇగ తను స్నానానికెళ్తున్న టైంలోనే చెప్పినుంటి. ఇగ ఆమె డౌట్ ఆమెది క్లియర్ చేసుకుంటా ఉంది. "వచ్చి చూద్దురా అమ్మ ఏందో నాకర్థమైతలేదు" అని చెప్పినుంటి. ఇగ అదే చూస్తా ఉంది. అంటే పిల్లలది అంటే కొన్ని రకాలుగా చూసుకోవాలి అననంటే మాత్రం మనం ఒక్కొక్కసారి పిల్లలతోటి అంటే ఆ బాండింగ్ ఉండాలి. చానా మంది ఏం చేస్తారంటే పిల్లలు పెద్దగా అయిపోతుర్రు. ఇగ వాళ్ళతోటేంది మనకు ఇది జెయ్యాలే, మనకు అంటే వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తే చాలు అని అనుకుంటారు. అలా గాదండి. ఇప్పుడున్న జనరేషన్‌లో మాత్రం మనం అసలు ఈ పిల్లల్ని అంటే వాళ్ళకి తగ్గట్టు మనం టైం ఇయ్యాలి. వాళ్ళ ప్రతి డౌట్‌ని క్లియర్ జేసుకుంటూ వాళ్ళెట్లుండాలి అనని అంటే వాళ్ళకి టైము వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీ చూపియాల్సుంటది. ఎందుకంటే మన జనరేషన్‌లో అమ్మమ్మలు, నాయనమ్మలు లేదనంటే అమ్మలు చెప్పినట్టు మనము పెద్దవాళ్ళు చెప్పినట్టు మనము పిల్లలకు చెప్పుకునేది మన అమ్మ వాళ్ళు చెప్పేది మనకి. కానీ ఇప్పుడు మనమొచ్చి సిటీ లైఫు ఇంకొకటేందంటే చిన్న ఫ్యామిలీసు ఎవరు తల్లిదండ్రులు మనతోటి ఉంటలేరు. ఇగ అన్నీ మనమే జెప్పుకోవాలి. ఇగ యాజ్ ఏ టీనేజర్ పేరెంట్స్‌గా మాత్రం నా ఎక్స్‌పీరియన్స్‌తోని జెప్తా ఉన్నాను. ఎందుకంటే పిల్లలకు మాత్రం కంపల్సరీ మనము వాళ్ళ డౌట్స్ క్లియర్ జేయడంతో పాటు వాళ్ళకంటూ ఒక టైం ఇయ్యాలి. ఒక ఫ్రెండ్ లెక్క వాళ్ళని ట్రీట్ జేయాలి. ఇగ అది మాత్రం ఆహ్, నేను అంటే ఫాలో అయితాను ఆ రూల్‌ని. ఎందుకంటే, మా అమ్మకి ఎక్కువ టైం ఉండలేదు. ఆమె పనికెళ్తా ఉండే గనుక నాకు దాన్ని ఇంకా ఎక్స్‌పీరియన్స్‌ని ఇంకా నేను ఎక్కువ శాతం పిల్లలకి ఆ టైం ఇస్తాను. వాళ్ళ డౌట్స్ ఏమన్నా క్లియర్ చేస్తందుకి. వాళ్ళకేమన్నా చెప్పాలి అని అనుకుంటే మాత్రం. ఎందుకంటే, నేను ఇంట్లోనే ఉంటాను గనుక నాకు ఆ టైం ఉంది గనుక పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మాత్రం ఇక్కడ అంటే సంక్రాంతి మేళా లెక్క జేషిర్రు. అంటే ఇది ఇక్కడ బీటీఎం లేఅవుట్ అంటారు గదా! ఇగ అక్కడ జేషిర్రు. ఇగ మా ఆయన, మా బాబు మాత్రం ఎళ్ళిండ్రు దీనికి. ఎందుకంటే మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి గనుక ఇగ ఆమె ఎళ్ళలేదు. ఇగ నేను ఇంట్ల నాకు వంట జేసే పనుండే. ఇగ దానికే నేను గూడా వెళ్ళలేదు. ఇగ మా బాబు, మా ఆయన మాత్రం ఎందుకంటే ఆయన రిపోర్టర్ గనుక ఆయన కంపల్సరీ ప్రోగ్రామ్ అటెండ్ జేయాలి. ఇగ ఆయన ఎళ్ళిన దానికే కొన్ని క్లిప్స్ మాత్రం తీసుకొనొచ్చిర్రు. ఇగ ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది గనుక బీటీఎం లేఅవుట్ ఎమ్మెల్యే ఉంటారు గదా! ఆయన పేరు రామలింగారెడ్డి అనుకుంటాను. వాళ్ళ ఆధ్వర్యంలో ఏమో జరిగింది ఈ ప్రోగ్రామ్ మాత్రం. కానీ ఈసారి మాత్రం సంక్రాంతి మన ఏమంటారు ఆంధ్రాకి సంబంధించిన దాని లెక్క జేషిర్రు. అంటే ముగ్గులు గిట్ల ఏషిర్రు. పోయినసారి రంగోలి గిట్ల ఎక్కువ ఎయలేదంట మా ఆయన జెప్పినుండే. ఈసారి మాత్రం పెద్ద ముగ్గులు ఒక 4-5 ముగ్గులేమో ఏషిర్రనుకుంటా. ఇక్కడ అంతా రాసులుంటాయి గదా! రాసులు లెక్క పోసి చేస్తారు. చెరుకు గడలు మళ్ళీ అట్లాగే
శనగకాయ ఉంటది గదా! పచ్చి శనగకాయలు అంటాము. వేరుశనగకాయలు అవి, మళ్ళీ అట్లాగే రాగులు, మళ్ళీ అట్లాగే ఆనపకాయ అంటాం గదా! ఇగ అవి, ఇంకా ఏమంటారు స్వీట్ పొటాటో ఉంటుంది గదా! అదంతా రాసులు లెక్క పోసి ఇది జేస్తారు. కాకపోతే ఈసారి సంక్రాంతి థీమ్ మాత్రం బాగుంది. అంటే మన ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన థీమ్ లెక్కనే జేషిర్రు. కాకపోతే ఏందంటే ముగ్గులు మాత్రం చానా బాగున్నాయి. వీళ్ళు చేసేది ఎక్కువ శాతం అన్ని రాసులు లెక్క ఏ ధాన్యాలైతే ఉంటాయో ఆ ధాన్యాలు, ఇగ ఆ రోజు పండిన పంటలు ఏమేమి ఉంటాయో ఆ సంవత్సరము, ఇగ అవన్నీ అంటే రాసులు లెక్క పోసుకుంటారు. ఇగ ఇదొచ్చేసి అంటే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ జేషిర్రనుకుంటాను. ఇగ వీళ్ళు ఇక్కడ అంటే పెట్టేది మాత్రం కొన్ని రకాల ఐటెమ్స్ ఉంటాయి. ఈ నవధాన్యాలతోని బాగా అంటే మంచిగా డెకరేషన్ గిట్లా జేషిర్రు. ఈసారి మాత్రం బావుంది. ఒక రకంగా జెప్పాలి అననంటే మాత్రం సంక్రాంతి పండుగ అంటే కొంచెం కొంచెం కనిపిస్తా ఉంది అని అనుకోవచ్చు. కాకపోతే ఏందంటే ఈసారి నేను అంటే వెళ్ళలేదు. పోయినసారి మాత్రం చూసుకొనొచ్చినుంటిమి. కానీ ఈసారి మాత్రం పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి గనుక ఇగ నేను వెళ్ళలేదు. ఎందుకంటే పాప ఆల్రెడీ ఆమె ప్రిపరేషన్ జేస్తా ఉంది గనుక. ఇగ ఇది మొత్తం మాత్రం అంటే శానా అంటే శానా బావుండే. మిస్ అయిపోయినాననుకున్నాను. ఇగ మా బాబు అండ్ దాన్ని ప్రోగ్రామ్ నుంచి వచ్చిన తర్వాత నేను జెప్పినాను గదా! ఈ పిల్లి మా ఇంట్లోకి ఊకే వస్తా ఉందని జెప్పేసి. వాడు రాంగానే వాని మీదకెక్కేసి ఆడుతా ఉంది. అంటే పడుకునేకి ట్రై జేస్తా ఉంది. ఇగ అది బాగా అలవాటయిపోయింది నా దగ్గర గూడా. అంటే ఎట్లా ఆడుతా ఉంది జూడండి. అసలకి అంటే పిల్లినన్నా, కుక్కనన్నా అంటే ఇంట్లో పెట్స్ ఏదన్నా డాగీనన్నా తెచ్చుకుంటాం మమ్మీ చిన్నది అని అంటా ఉన్నారు గానీ, నాకే ఎందుకంటే దాన్ని చూసుకోవడం చానా రిస్కు. ఇవి చిన్న పిల్లల్ని ఎట్లా జూసుకుంటామో వీటిని గూడా ఈ పెట్స్‌ని గూడా అట్లనే జూసుకోవాలి. ఇగ మా బాబు దగ్గర నుంచి మా పాప దగ్గరికెళ్ళిపోయింది. ఇది అంటే ఇది పాపదొచ్చేసి ఇది మాత్రం ఓల్డ్ క్లిప్పు. ఇగ మా బాబుది పెట్టేసి మళ్ళీ ఈమెది పెట్టకపోతే కొంచెం డిసప్పాయింట్ అయిపోతదని జెప్పేసి ఆమెది గూడా యాడ్ జేషినాను. అది ఓల్డ్ క్లిప్పు. ఇగ ఇది వచ్చేసి మాత్రం బయటికెళ్ళకుండా డోరేషింది మా అమ్మాయి. ఇగ దానికే గొడవ పడతా ఉంది డోర్ తీయమని జెప్పేసి. అదే డోర్ తీస్తే మళ్ళీ బయటికెళ్ళి ఇది జేస్తదేమో. కుక్కలున్నాయి 2, 3 కుక్కలున్నాయి మా ఇంటి దగ్గర. ఇగ అవి పట్టేస్తాయేమో అని భయమైతా ఉంది. ఇగ బయట చూడండి ఎట్లా ఆడుతా ఉందో. అంటే ఇది ఓల్డ్ క్లిప్పు మా పాపది. మా పాపది మాత్రం ఇది ఓల్డ్ క్లిప్పు. బాబుది మాత్రము ఆ రోజు తీసిన క్లిప్పే. కాకపోతే పాపది మాత్రం ఓల్డ్ క్లిప్ యాడ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక ఆమె గూడా నాది పెట్టలేదు అని అంటది. ఇగ అందుకే. దాంతోటే ఆడేసరికి మాకు కొంచెం టైమ్ పాస్ అయితా ఉంది. కాకపోతే ఏందంటే వాళ్ళు ఇవ్వరు గదా! దాన్నింకా. కాకపోతే అది చిన్న పిల్ల. 4 మంత్స్ ఏమో ఉందనుకుంటాను. పాలు మాత్రమే తాగుతా ఉంది. ఇంకా దానికేమి ఇస్తలేరు. ఇగ అది వెళ్ళేకి ట్రై చేస్తా ఉంది బయట తిరిగేకి. కాకపోతే వాళ్ళు అంటే వాళ్ళ ఓనర్ లేరు. వాళ్ళొచ్చినంక ఇద్దామని జెప్పేసి. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే నా వ్లాగ్. ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.